కార్తీక పురాణం 8వ అధ్యాయము భగవన్నామ స్మరణ మహత్యం అజామిలుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాస వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతను తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది. దయచేసి నా యందును అనుగ్రహించి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుడిని ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి, కనుక సందేహమేమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చెయ్యలేని పాపాలంటూ ఏవీ ఉండవు. పాపకర్ములైన వారి వలన వర్ణసంకరమని దుర్మార్గం పెచ్చు పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చితం వలన పవిత్రులవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుక్కలించే నీటితో ఆరిపోతాయా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచును ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండెక్కగలడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాప పారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతున్నాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కటి ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మ మీమాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెబుతాను. జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలున్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము. ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను, విను. తామ్రపర్ణి అనేది సాగర సంగమ ప్రదేశం. ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకుని ఉంటుంది. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యమవుతున్నది. గంగా, గోదావరి, కృష్ణా నదుల పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతమని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మ కార్యాలు పునర్జన్మకు కారణములై కష్టసుఖాలకు కారణమవుతున్నాయి. తామస ధర్మం దేశకాల పాత్రతను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచారాలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి. దేశకాలమాన పరిస్థితులను గమనించి చేసే కోరిక లేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ భస్మీపటనం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను, విను. కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు సుగుణమణియగు హైమవతి అనే దంపతులున్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడే సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకుని ఆమెని పెండ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక రోజున ఆ అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడటంతో ఆమె మరణించింది.
అజామిలునికి యుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిలుడు భార్య మరణించాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుర్లకి 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిలుని వార్ధక్యం ఆవరించింది. మరణము ఆసన్నమైంది. అజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంటూ తన కుమారుడిని పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడిని పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుని విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటన చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యల్లారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలకు సూర్య చంద్రులు, 8 దిక్కులు, అధిదేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తుంటాడు. ఆ పైన ఆయుద్ధాయువు పూర్తయినాక అంతకు ముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింప చేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు. ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింప చేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియడం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతల్లారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుని పోతున్నాము అని చెప్పి అజామిలుడిని తీసుకుని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడినైన, క్రూరుడినైన, పాతకుడినైన నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు. మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతాళమని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తున్నది అజామిలుని జీవిత గాథ. ఈ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము.